థ్యాంక్ యూ కిషోర్. లాస్ట్ బుక్ దగ్గరికి వచ్చాము. అంతే. లాస్ట్ బుక్ కంప్లీట్ చేస్తున్నానని చెప్పేమంటం లేదు నేను. ఎందుకోసం అంటే ఏం జరగబోతుందో నాకు తెలియదు సరిగా. రెండు విషయాలు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాలి నేను. ఒకటి ఏంటంటే సహోదరులు వరకుమార్ గారు నన్ను నెక్స్ట్ బ్యాచ్ అని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. రైట్ నౌ మిడిల్ ఈస్ట్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేశాను. నాకు ఈ విధంగా ఒక సేమ్ కోర్స్ని కొంతకాలం పాటు టీచ్ చేస్తే, ఎక్స్టెండెడ్ గా టీచ్ చేస్తే నా భయం ఏంటనంటే ఐ మే ఫాల్ ఇంటి రట్ అనేటువంటిది నా భయం. అంటే అలవాటు అయిపోతుంది, రుచి ఉండదు, ఫ్రెష్నెస్ ఉండదు అనేటువంటిది ఒక భయం నాకు. సో దయచేసి దాన్ని మీరు నా నిమిత్తం ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఫ్రెష్నెస్ పోతుంది అని అంటే నేర్చుకోవడం ఆపేస్తే ఫ్రెష్నెస్ పోతుంది. కొత్తగా దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆశ్చర్యమైన సంగతులను చూసేలా నా కళ్ళం తెరువు ప్రభు అని చెప్పి అడగడం, వినయంగా ఆయన దగ్గర నేర్చుకోవడం ఆగిపోతే ఫ్రెష్నెస్ పోతుంది. ఫ్రెష్నెస్ పోయింది అని అంటే నేను టీచ్ చేయడం సంఘానికి దీవెన కంటే శాపం అనమాట. నేను ఆటంకం అయిపోతాను, సంఘానికి దేవునికి మధ్యలో పెద్ద అడ్డుబండని అయిపోతాను. అది జరగకూడదు. సో అందుకని నేను కాన్స్టెంట్ గా దీని గురించి ఆలోచిస్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. రైట్ నౌ మిడిల్ ఈస్ట్ బ్యాచ్ ఒకటి నడుస్తుంది, తొందరలో థర్డ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. బహుశా ఈ 2 బ్యాచెస్ తర్వాత ఏం చేయబోతున్నాను అనేటువంటిది మాత్రం నాకు కొంచెం అనుమానమే. సో కైండ్లీ రిమెంబర్. అలా అనుకుంటే దాదాపుగా 20-30 సంవత్సరాల పాటు సేమ్ టాపిక్స్ నా కాలేజ్ సబ్జెక్ట్స్ టీచ్ చేశాను. ఇవాళ కూడా కొత్తగా అనిపిస్తుంది, దానిలో ఏం భయం అనిపించదు, ఇంకా రుచిగా చెప్తా ఉంటారు. మరి అది బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు చప్పగా అయిపోతుంది అని అంటే, అవన్నీ ఏంటి అని అంటే సెక్యులర్ సబ్జెక్ట్స్, కానీ ఇక్కడ మాట్లాడుతుంది స్పిరిచువల్ ట్రూత్స్ మాట్లాడాలి. సో ఒక టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అనేటువంటిది, లెర్న్డ్ కాంటెంట్ అనేటువంటిది, ఊరికి ప్రిపేర్డ్ కాంటెంట్ అనేటువంటిది అలాగే మాట్లాడడం జరిగే పని కాదు. సో కైండ్లీ రిమెంబర్, నన్ను మీరు ఈ విషయంలో సపోర్ట్ చేయాలి. రెండో విషయం ఏంటంటే, కొద్ది రోజుల నుండి ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ నడుస్తా ఉంది, చూస్తున్నాను నేను. ఎగ్జామ్ అంటే ఆ విధమైనటువంటి గౌరవము, భయం ఉండటం మంచిది. పాపం రిలక్టెంట్ గా హైదరాబాద్, పాలంచా, లేకపోతే విజయవాడ చూస్ చేసుకుంటారు. వెరీ గుడ్, చూస్ చేసుకోండి. తర్వాత వర్చువల్ ఆర్ ఫిజికల్ అనేటువంటి దాని గురించి వరకుమార్ గారు ఆలోచిస్తా ఉన్నారు. మా సలహాలు కూడా అడుగుతున్నారు, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి. నాకు రకరకాల మోడ్స్ నేను చేయగలను. ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ ఒకటి మీకు ఇచ్చేసి, ఫలాని టైం లోపు 1 or 2 days లేకపోతే ఒక 3-4 days మీకు టైం ఇచ్చి ఆ లోపు ఆన్సర్ షీట్ సబ్మిట్ చేయండి అని చెప్పొచ్చు. అదొక విధానం అన్నమాట. లేదంటే మీకున్నటువంటి కాంటెంట్ అంతా కూడా ఎదురుగా నోట్స్ ఏమి పెట్టుకోకుండా ఊరికి ఇలా కూర్చొని ఒక 5 minutes 10 minutes మిమ్మల్ని మీరు OT&NT సర్వే ప్రజెంట్ చేసేసి జస్ట్ 10 minutes లో, నోట్స్ ఏమి ఎదురుగా పెట్టుకోకూడదు, మీ అంతకు మీరు మాట్లాడేసి దాన్ని రికార్డ్ చేసేయచ్చు, వీడియో రికార్డ్ చేసి గ్రూప్ లో షేర్ చేసేయచ్చు. ఇవాల్యుయేషన్ మాత్రం గట్టిగా స్ట్రిక్ట్ గానే ఉంటుంది, ఈజీగా ఇవాల్యుయేషన్ ఉండదు. మనోళ్లే కదా, మన బ్యాచ్, మనకు తెలిసిన వాళ్ళు, వదిలేద్దాం అట్లా మాత్రం చేయం, చులకన చేసేది లేదు. యూ విల్ బి వెరీ సీరియస్లీ ఇవాల్యుయేటెడ్. ఎందుకు వస్తానంటే తర్వాత మీకు అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు విన్నారో లేదో, పంజాబ్ లో ఒక యూనివర్సిటీ, గురుదేవ్ యూనివర్సిటీ వాళ్ళకి 300 స్టూడెంట్స్ కి వచ్చినటువంటి జాబ్ ఆఫర్స్ కంపెనీస్ వెనక్కి తీసేసుకున్నాయంట. ఎందుకు అనంటే వాళ్ళకి ఎగ్జామినేషన్ సరిగ్గా జరగలేదు కాబట్టి అకాడమిక్ రిజల్ట్ ని అసెస్ చేయడానికి నో ప్రాపర్ డాక్యుమెంటేషన్ అని చెప్పారంట. యూనివర్సిటీ అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. సో ఇవాల్యుయేషన్ మాత్రం గట్టిగా చేస్తాం. వరకుమార్ గారు అంగీకరిస్తారని అనుకుంటున్నాను, ఈ విషయంలో మీరు కూడా ఒప్పుకుంటారని అనుకుంటున్నాను నేను. 100% సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అది మీకు కూడా మంచిది అనమాట. ఇది మేము చాలా ఎర్లీ డేస్ లో నేర్చుకున్నది. యు గివ్ అన్ అసైన్మెంట్ అండ్ యు చెక్ ఆన్ ఇట్. అసైన్మెంట్ ఊరికి ఇవ్వడం కాకుండా అనమాట,
యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేశారంటే 70 మందిని పంపించిన, అపోస్తలుని పంపించిన వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆయన రిపోర్ట్ తీసుకున్నారు. వాళ్ళు రిపోర్ట్ ఇస్తా ఉంటే ఆయన విన్నారు, విని దానికి స్పందించారు ఆయన. సో రిపోర్టింగ్ అనేటువంటిది ఇట్స్ గుడ్. మిషనరీ జర్నీస్ లో కూడా పౌలు, బర్నబా కావచ్చు, వాళ్ళు అవసరమైతే యెరూషలేం వెళ్ళారు, లేకపోతే అంత్యోక్యలో సంఘానికి వచ్చారు. ప్రభు వాళ్ళ ద్వారా జరిగించిందంతా రిపోర్ట్ చేశారు. అంటే ఏంటంటే అసెస్మెంట్ జరిగిందనమాట. సో వీ విల్ డూ దట్. సో మీరు దానికోసం నుంచి ప్రిపేర్ అవ్వండి. నా పేపర్ అంటే నా సబ్జెక్ట్ వరకు మాత్రం మీకు ఓపెన్. చివరికి ఓపెన్ బుక్ సిస్టమ్ తోటి పరీక్ష రాస్తామన్నా సరే ఓపెన్ బుక్ సిస్టమ్ కి సరిపోను నేను క్వశ్చన్స్ ఇస్తాను మీకు. అంటే 3 hours టైం ఇస్తాను, మీరు ఎదురుగా కూర్చొని రాస్తారు, మీ పుస్తకాలు నోట్బుక్స్ అన్ని ఎదురుగా పెట్టుకుని రాస్తారు. స్టిల్ మీరు స్ట్రగుల్ అయ్యేటువంటి విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. సో అందుకని కొంచెం ఆలోచించుకోండి, ప్రార్థన చేయండి. మనందరం కలిసి దీని గురించి నిర్ణయం తీసుకుందాం. మనం వాటిని ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది మనం ఆలోచిద్దాం. ఓకే, వెరీ గుడ్. ఈ 2 విషయాలు చెప్పాలి అని అనుకున్నాను నేను. సో నా గురించి ప్రార్థన చేయడం మర్చిపోకండి. రెవల్యూషన్ చాలా ఆలోచిస్తున్నాను, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి బుక్, కాంప్లికేషన్స్ ఉండేటువంటి బుక్, రకరకాల ఇష్యూస్ రైజ్ అయ్యేటువంటి బుక్ కాబట్టి ఈ పరిస్థితి అన్నమాట. సో లెట్ us look at this book. కృపగల దేవా, ఈ సమయాన్ని మా నిమిత్తం ఆశీర్వదించండి. ఎంతో గందరగోళపు అవగాహనలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ పుస్తకాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటిది మాకు అవసరం లేని వాటి గురించి టైం వేస్ట్ చేసుకోకుండా, అవసరమైన వాటిని విస్మరించకుండా మీరే కృప చూపించండి. ఈ టైంని మా నిమిత్తం బ్లెస్ చేయమని, మాతో మీరుండి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆల్రెడీ అపోకలిప్టిక్ లిటరేచర్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఏంటి అపోకలిప్సిస్ అని అంటే, అపోకలిప్సిస్ అన్న మాటకి ఇదిగో కొంతమంది ఏమంటారంటే రెవల్యూషన్ అని అంటారు. రెవల్యూషన్ అనే మాటను మనం అర్థం చేసుకోవాలంటే రివీల్ అన్నమాట. అంటే దేనికి యాంటోనిమ్ అని అంటే కన్సీల్ కి యాంటోనిమ్. కన్సీల్ అని అంటేనేమో దాయడం, రివీల్ అని అంటేనేమో బయటపెట్టడం. దానికి సరైనటువంటి అర్థం ఏంటి అని అంటే అన్వెయిల్, ముసుగు తొలగించడం, తెర తొలగించడం అన్నమాట. తెర వెనుక ఉన్నటువంటి దాన్ని తెర తీసి స్పష్టం చేయడం, బహిర్గతం చేయడం. డిస్క్లోజ్ అని అంటే కూడా అంతేనన్నమాట. ఎంక్లోజర్ లో ఉన్నటువంటిది క్లోజ్డ్ గా ఉన్నటువంటి దాన్ని డిస్క్లోజ్ చేయడం అనమాట. అది అక్కడ సెన్స్. వెలుగులోకి తీసుకురావడం, ప్రత్యక్షపరచటం. ఎవరిని గురించిన ప్రత్యక్షత, లేకపోతే ఎవరు ప్రత్యక్షత అనంటే పండితులు ఏమంటారు అనంటే, నిజానికి ఇది యేసుక్రీస్తు ప్రభువుని గురించిన ప్రత్యక్షత. ఆయన మహిమ మీద ఉన్నటువంటి ముసుగుని తొలగించి ఒక్కసారి సంఘం యావత్తు ఆ గ్లోరీని చూడడం అనమాట, ఆయన్ని అర్థం చేసుకోవడం అనమాట. సో అపోకలిప్టిక్ అనేటువంటిది మనం ఏదో హడావుడి పడిపోయి కంగారు పడిపోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ ప్యాసేజెస్ ఉన్నాయని చెప్పి. పద్మసు ద్వీపంలో ఈయన పరవాసిగా ఉన్నాను నేను అని చెప్పాడు. ప్రభు దినాన పరమసుడనై ఉన్నాను అని అన్నాడు అనమాట. ఆయన చెప్పినటువంటి మాటలే అవన్నీ కూడా. యోహానును నేను అని చెప్తాడు అనమాట. చివరికి వచ్చిన తర్వాత 22వ అధ్యాయంలో తను మాట్లాడేటప్పుడు, ప్రభు ప్రేమించిన శిష్యుడు రోమా చక్రవర్తి ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు వీళ్ళందరినీ ఆయా రకాల నేరాలని ఆరోపించి వీళ్ళందరినీ క్రిమినల్స్ తో పాటుగా రకరకాల జైల్స్ లో బంధించారు, కఠినమైనటువంటి కారాగార శిక్ష విధించారు. అంటే మాన్యువల్ లేబర్ చేస్తూనే అక్కడ వాళ్ళతో పాటు ఈయన ఉండాల్సి వచ్చింది. అలాంటి టైంలో హీ వాస్ కాట్ అప్ ఇన్ ద స్పిరిట్. ఆత్మవశుడని నేను అని అనగలుగుతున్నాడు అని అంటే చూడండి మరి. అంటే హీ వాస్ నాట్ ఫోకస్డ్ ఆన్ హిస్ సఫరింగ్. ఆయన పరిస్థితుల మీద, ఆయనకున్నటువంటి శ్రమ మీద, ఇబ్బంది మీద ఆయన ఏమాత్రం ఫోకస్ పెట్టలేదు. హీ వాస్ నాట్ డిస్ట్రాక్టెడ్. గతి తప్పలేదు, అక్కడ మతి తప్పలేదు అనమాట. ఫోకస్ అంతా కూడా ఆయన మీదే, ప్రభువు మీద ఉందన్నమాట. సో 96లో డొమిషియన్ చనిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆయన విడుదల పొందడం జరిగింది.
90-96 మధ్యలో అని కొంతమంది అంటారు, 95-96 మధ్యలో అని కొంతమంది అంటారు. సో ఏమైనా సరే ఆఖరి పుస్తకంగా దీన్ని చెప్పుకుంటున్నాం అనమాట. చివరిగా వ్రాయబడినటువంటి పుస్తకం అని చెప్పి మనం దీన్ని గమనించినట్లయితే మొదటి శతాబ్దంలోనే క్యానన్ క్లోజ్ చేయబడింది ఈ పుస్తకంతో పాటుగా. ఇంకా దీని తర్వాత ప్రభువు దగ్గర నుండి సంఘానికి ప్రభువు ఇలా సెలవిచ్చును అని చెప్పేటువంటి మాట కానీ, ఏ విధమైనటువంటి రెవల్యూషన్ అనేటువంటిది, వర్డ్ రెవల్యూషన్, వర్బల్ రెవల్యూషన్ అనేటువంటిది ఇంకా సంఘానికి దీని తర్వాత కొత్తగా ఏమీ రాలేదు. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దేని గురించి మాట్లాడుతా ఉన్నాడు అని అంటే, ఇదిగో ఈ 2 థ్రెడ్స్ గురించి. ఒక పక్కనేమో ధూసర వర్ణంలో ఎర్రని తొగరదారం అనేటువంటి మాట ఏంటో నాకు నచ్చదు. సరే ఏమైతేనేమి అదే ట్రాన్స్లేషన్ బైబిల్లో వాడారు కాబట్టి దాన్ని ఓకే. స్కార్లెట్ థ్రెడ్ ఒక పక్కన, బంగారపు వర్ణం కలిగినటువంటి దారం ఒక పక్కన. సో ఒక పక్కనేమో ప్రభువు తన రక్తాన్ని చిందించి విమోచనని ఇవ్వడం అనేటువంటి విమోచన కార్యాన్ని గురించిన కథ, నేరేషన్ అనమాట. మొత్తం బిబ్లికల్ హిస్టరీ మొత్తం ఇట్స్ ఎ నేరేషన్ ఆఫ్ ద స్కార్లెట్ థ్రెడ్, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద స్కార్లెట్ థ్రెడ్ ఏ విధంగా జరిగింది అనేటువంటిది. అదే పద్ధతిలో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్స్ ద గోల్డెన్ థ్రెడ్. యెషయా గ్రంథం 66 అధ్యాయాలు 39-27గా మనం విభజించినప్పుడు 39 అధ్యాయాలు రాజు గురించి మాట్లాడతాయి, 27 అధ్యాయాలు సేవకుడి గురించి మాట్లాడతాయి. అంటే హడావుడి పడిపోవాల్సిన అవసరం లేదు. గోల్డెన్ థ్రెడ్ గురించి మాట్లాడుతుంది, స్కార్లెట్ థ్రెడ్ గురించి మాట్లాడుతుంది, కానీ ఒక్క వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడుతుంది. హి ఈస్ ద సర్వెంట్ కింగ్. సేవక రాజు అన్నమాట ఈయన. అంటే తనని తాను సేవకునిగా అప్పగించుకున్నటువంటి, పరిచారకుడిగా అప్పగించుకున్నటువంటి రాజే. దానిలో ఏ విధమైన మార్పు లేదు. కానీ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్లుగా కాకుండా తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నమాట, తన ప్రోగ్రామ్ ని ఆయన దీనిలో మనకి రివీల్ చేయటం అనేది మనకి అర్థం అవుతుంది. సో ఏమంటాడు మాట్లాడే ముందుగానే, చదివేవాడు దాన్ని గైకొనేవాడు దీవించబడతాడంట, ధన్యుడవుతాడంట. ఎంత విచిత్రం ఈ మాటలు! ఇదేంటి ఇట్లాగూ, ఇంకెక్కడా లేదేంటి ఈ మాట అనంటే, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. అంటే అర్థం ఏంటి అనంటే, స్టిల్ దెర్ ఈస్ ఎ రెవల్యూషన్ ఫార్ అవర్ ఓన్ ఒబీడియన్స్. మనం గైకొనడానికి, విధేయత చూపించడానికి, కనబరచడానికి తగిన ప్రత్యక్షత ఇదిగో ఈ పుస్తకంలో కూడా ఉందన్నమాట. అందుకే మొదట్లోనే దానికి అవసరమైనటువంటి బ్లెస్సింగ్ ని ప్రొనౌన్స్ చేస్తా ఉన్నాడు. ఒక్క నిమిషం. అదే పద్ధతిలో 22వ అధ్యాయం 7వ వచనంలోనికి వెళ్ళినట్లయితే, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. సో అంటే ఏంటంటే, యూ హ్యావ్ టు లివ్ బై దెమ్, ఇన్ అకార్డెన్స్ విత్ దెమ్. వాటి ప్రకారం జీవించాలన్నమాట. భవిష్యత్తు ఇలా ఉండబోతుంది, ఇలా జరగబోతుంది అనేటువంటిది. ఓకే, ఫైన్. జెనసిస్ ని, రెవల్యూషన్ ని కంపేర్ చేశారన్నమాట పెద్దలు. సో మొదటి పుస్తకం, ఆఖరి పుస్తకం, 66వ పుస్తకాన్ని మొదటి పుస్తకంతో గనక మనం పోల్చినట్లయితే, మొదటి పుస్తకం అయినటువంటి ఆదికాండం అనేటువంటిది ఇట్స్ ఎ బుక్ ఆఫ్ బిగినింగ్స్, అన్నింటికి ఆరంభం అన్నమాట. మరి రెవల్యూషన్, ప్రకటన గ్రంథం దేని గురించి అనంటే, అన్నింటికి కాన్సమేషన్, సంపూర్ణతలోనికి తీసుకొని రావడం అన్నమాట. అంటే ఫుల్ఫిల్మెంట్, ఒక పరిపక్వతలోనికి వచ్చేసేయటం, అంటే కంప్లీషన్ అనేటువంటిది, పూర్తి అయిపోయింది అనేటువంటిది కనపడడం అనమాట. అక్కడేమో ఆకాశం భూమి సృజించబడింది, ఇక్కడేమో క్రొత్త ఆకాశం క్రొత్త భూమి సృజించబడింది. అంటే రీప్లేస్ చేయబడుతున్నాయా లేకపోతే రెన్యూ చేయబడుతున్నాయా ఏంటి? రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు వాటిల్ని. మనం ఇక్కడి నుండి వేరే చోటకి వెళ్తామా, అక్కడి నుండి ఆయనే తన పరిశుద్ధ నివాసాన్ని విడిచి వచ్చి మన మధ్యలో కాపురం ఉంటాడా? రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ అన్నమాట ఇవన్నీ. నేను చాలా వాటికి కంక్లూషన్స్ చెప్పను. ఎందుకోసం కంక్లూషన్స్ చెప్పను అనంటే, చెప్పకుండా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయా రకాల భాగాలు ఆయా రకాల వివరణలకి నోచుకున్నాయన్నమాట. ఇంటర్ప్రిటేషన్స్ పుట్టుకొచ్చినాయి. వాటి గురించి కూడా మాట్లాడదాం. సరే, ఇక్కడ ఉన్నది ఎవరు అని అంటే, సూర్యుడు వెలుగు కమ్మని పలికితే వెలుగు, ఆ తర్వాత
పగటి నేలటానికి సూర్యుడు, రాత్రి నేలటానికి చంద్రుడు. ఓకే, బాగుంది. అయితే 22 అధ్యాయంలో ఏది ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో 5వ వచనంలో రాత్రి ఇక నెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించను. అంటే ఏంటంటే రిఫ్లెక్షన్స్ ఆఫ్ లైట్ అక్కర్లేదు మనకి, అంటే వాటి ఇమేజెస్ మనకు అక్కర్లేదు. లైట్ కోసం అనేటువంటి క్రియేటెడ్ థింగ్స్ మనకు అక్కర్లేదు ఇంకా ఏమాత్రం. ఎందుకనంటే వెలుగై ఉన్నటువంటి తానే మనతో ఉంటాడు, మన మధ్యలో ఉంటాడు. ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. క్రియేటెడ్ లైట్, సృష్టించబడినటువంటి వెలుగు ఇంకా ఏమాత్రం అక్కర్లేదు. నిజమైన వెలుగు ఉండెను. యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. ఓకే, సో ఇక్కడేమో మనకి తోట కనబడుతుంది, ఆ తోట మూయబడింది. ఇక్కడేమో అస్తవ్యస్తమైపోయినటువంటి ఈ సిటీని పరిశుద్ధ దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే పరిశుద్ధమైనటువంటి నగరంగా ట్రాన్స్ఫార్మ్ చేసి చూపిస్తున్నాడు. ఎవరు ఆ నగరం అంటే మనమే, ఆయనతో పాటు ఉండబోతున్నటువంటిది అనమాట. ఓకే, తర్వాత మొదటి ఆదాముకి జరిగినటువంటి వివాహం అక్కడ చూస్తాము. ఇక్కడేమో కడపటి ఆదాముకి జరిగినటువంటి వివాహపు విందు అనమాట, గొర్రెపిల్ల పెండ్లి విందు. అక్కడేమో పాపం అనేటువంటిది, పాపం యొక్క ఉనికి కనబడుతుంది. ఇక్కడ పాపం యొక్క ఉనికి అనేది సంపూర్ణంగా నిర్మూలించబడింది అన్నమాట. అంటే అందుకే మనం చెప్తాము జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే పెనాల్టీ ఆఫ్ ద సిన్ పే చేయబడింది. శాంక్టిఫికేషన్ అంటే పవర్ ఆఫ్ సిన్ అనేటువంటిది ఓవర్కమ్ చేయబడుతుంది. గ్లోరిఫికేషన్ అంటే ప్రజెన్స్ ఆఫ్ సిన్ అనేటువంటిది రిమూవ్ చేయబడుతుంది. సో మనకి ఇదంతా ఏంటంటే కాన్సమేషన్, మళ్ళీ అన్ని విషయాలు ఒక కొలిక్కి రావటం అనమాట, ఒక ముగింపుకి రావటం అనమాట. ఆది కాండంలో మనం గమనించినట్లయితే సాతాను, బాధ, వేదన, కన్నీళ్లు. ఇక ఇక్కడ మనం చూసినట్లయితే వారి కన్నీళ్లు, ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేస్తాడంట. అంతేకాదు ఈ సాతాన్ అనేటువంటి వాడు ఎక్యూజ్ చేయడానికి ఇంకా వాడికి అవకాశం లేదు, అయిపోయింది. నేరారోపణ, నిందారోపణ చేయటం అనేటువంటివి మొత్తం పక్కకి వెళ్ళిపోయినాయి. వాడు నోరు మూసుకొని కూర్చోవాల్సిందే, పోరా అని అన్నారు. వాడికి ఇప్పుడు మనకు అర్థం, నాకు చాలా కాలం నుంచి నన్ను వేధిస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అని అంటే గాడ్ వర్సెస్ సాటన్ లాగా ఉంటది అనమాట పిక్చర్. కాదు, గాడ్ వర్సెస్ సాటన్ కాదు. గాడ్ వర్సెస్ సాటన్ అని అంటే అర్థం ఏంటి అని అంటే దేవుడు మంచికి ఏ విధంగా సార్వభౌముడో సాతాను చెడుకి సార్వభౌముడు లాగానమాట. అంటే ఇద్దరు సార్వభౌములు ఒకళ్ళతో ఒకళ్ళు పోరాడుతున్నట్లు లెక్కనంటే కాదు. వాడికి మన ఊహల్లోనో, మన అవగాహనలోనో, లేకపోతే మనం పెరిగిన పెంపకంలోనో చర్చి మనకి ఎక్కడో మొత్తానికి ఈ విషయాన్ని సరిచేయకుండా విడిచిపెట్టేసింది మన మైండ్స్ లో. నాకు అర్థం కాని విషయం, అసలు వీడిని ఆయనకి పోటీగా ఎలా మనం మాట్లాడగలం? మళ్ళీ నాకు ఏం గుర్తొస్తుంది అని అంటే మా చిన్నప్పుడు పండగ రాగానే, పండగకి 4 రోజుల ముందు మా నాన్న మార్కెట్కి వెళ్ళి ఒక కోడిని కొనుక్కొచ్చేవాడు. ఆ రోజుల్లో ఈ కోళ్ళ ఫారాలు ఉండేవి కాదు. ఒక నాటుకోడిని కొనుక్కొచ్చేవాడు అనమాట. కొత్త ఇంటికి వచ్చింది, అది పారిపోద్దేమో కాబట్టి, ఎగిరిపోద్దేమో కాబట్టి పొద్దున్నే గంప కింద నుంచి తీసి దాని కాలుకి ఒక పెద్ద తాడు కట్టి ఎక్కడో ఒక చోట ఒకదానికి బిగించి కట్టేవాళ్ళు అనమాట. గుంజ అనేవాళ్ళు, ఏదైనా ఒక స్తంభానికి కట్టేవాళ్ళు అనమాట, లేదా ఒక చెట్టుకు కట్టేవాళ్ళు. కడితే ఏంటంటే అది చక్కగా గిరగిరా తిరుగుతూ ఉంటది, అనుకుంటా ఉంటుంది, చాలా హ్యాపీగా నేను ఐఎమ్ వెరీ ఫ్రీ అనుకుంటుంది అనమాట. దొరికినవన్నీ తింటూ 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 ఉంటది. ఆ తాడు ఆ చివరికి వెళ్ళిన తర్వాత కాలు లాక్కోవడానికి ట్రై చేస్తే అప్పుడు దానికి అర్థం అవుతుంది, నో ఐఎమ్ నాట్ ఫ్రీ అని చెప్పి, ఐఎమ్ అలౌడ్ దిస్ ఫార్ అండ్ నో ఫర్దర్. నాకు ఇంతవరకే అనుమతి, ఇంతకు మించి లేదు. సో మనకి ఇది అర్థం కావాల్సింది ఏంటంటే వాడి బ్రతుకది. మనం ఏం చేసామంటే వాడిని ఆయన స్థానానికి మనం పెంచాం. వాడు ఎప్పటికైనా సరే సర్వోన్నతిని స్థానంలో నేను కూర్చోవాలని వాడి తాపత్రయం అయితే, ఎంత
నిరుపయోగమైనటువంటి ఆలోచనది, జరగడానికి అవకాశం లేని ఆలోచన కదా. మనం కూడా ఏం చేశామంటే చివరికి వాడిని ఆ స్థానానికి మన ఊహల్లో పెంచాం. కానీ బైబిల్ మనకి స్పష్టం చేస్తుంది ఏంటి అనంటే, వాడి కోసం, వాడి అనుచరుల కోసం బిలం సిద్ధం చేయబడింది. వాడికి అనుమతించబడిన మేరకు మాత్రమేనమాట వాడు ఏమైనా సరే రెచ్చిపోయేది. మీరు గమనించినట్లయితే 13వ అధ్యాయం చూసినట్లయితే 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది అన్నమాట. 7వ వచనంలో చూసారా, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. అంతవరకే ఇవ్వబడింది అన్నమాట, అలౌ చేయబడింది అంతవరకే. సో మనం వాడు తనకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు కాబట్టి మనం అదేదో వాడు చాలా స్వేచ్ఛాపరుడు, వాడిని మించినోడు లేడు, వాడా దేవుడా తేలిపోద్ది అటు ఇటు, నో నాన్ సెన్స్, ఏం కాదు. మనం దేవునికి అత్యంత ఇష్టమైనటువంటి సృష్టి కాబట్టి, తన పోలికలో తన స్వరూపంలో మనల్ని చేశాడు కాబట్టి దేవుడు, తన తర్వాతి స్థానాన్ని మనకి దేవుడు ఇచ్చాడు కాబట్టి వాడికి నచ్చలేదు ఆ విషయం. దేవునికి ప్రీతిపాత్రమైన దాన్ని వాడు ఏం చేయాలనుకున్నాడంటే కరప్ట్ చేయాలనుకున్నాడు. ఆ కరప్ట్ చేసే విషయంలో వాడు సక్సీడ్ అయ్యాడు. అలా అని చెప్పి దేవుడు విడిచిపెట్టేశాడంటే విడిచిపెట్టేసేయలేదు. ఒరే సరేంద్రా, నీకు కొంచెం టైం ఇచ్చాను చూసుకొని అన్నాడు. కానీ మా వాడి కోసం అని చెప్పి నేను ఎంత దూరం వెళ్తానో నీకు చూపిస్తాను అని చెప్పాడు. అది వాడికి తెలుసు. వాడు కంగారు పడిపోతా వాడు ఏం చేస్తానికి ట్రై చేస్తున్నాడు అని అంటే, ఎట్లాగొట్లా ఆ చిన్నపిల్లలందరినీ చంపేస్తే ఆ గుంపులో యేసుక్రీస్తు కూడా చచ్చిపోతాడు, ఇంకా విమోచన కార్యం ఉండదు, దేవుడు వెళ్ళిపోతాడు, నేను కూర్చుందాం, అన్ని ఇలాంటి పనికి మాలినటువంటి ఆలోచనలు అనమాట. ఎక్కడికక్కడ వాడు సార్వభౌముడు కాదు, హీ ఈజ్ ఎ డిఫీటెడ్ ఎనిమీ. సిలువ మీద వాడి తల చితికిపోయింది అనేటువంటి విషయాన్ని మనం విస్మరిస్తున్నాం. ఇది మనకు అర్థం కావాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు స్కార్లెట్ థ్రెడ్ అనేటువంటిది ఎలాగూ సంపూర్ణంగా కనబడుతుందో, మొదటి నుండి చివరి వరకు కూడా అధికారం ఎవరిది అంటే ఆయనదే. వాడికి అనుమతి ఇవ్వబడింది. జకర్యా చదువుతా ఉన్నాను చాలా కాలం నుంచి. జకర్యా చదువుతా ఉంటే 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ వచ్చి నిలబడతాడు. నిలబడితేనంట డెంగ్ మన చీటి నిలబడతాడు అనమాట. అక్కడ ఎవడు వీడు? సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడ్డాడంట. వీడి పని ఏంటి అనంటే ఎంతసేపు ఎక్యూజ్ చేయటం, నేరాన్ని ఆరోపించడం అనమాట. యేసుప్రభు నిలబడి అన్నాడంట, రే దేవుడు నిన్ను గద్దిస్తాడురా, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా. ఎవరి వంక చూపించి చెప్తున్నాడు? మలిన వస్త్రాలు పక్కనే ఉంచడండి. యెహోషువ మలిన వస్త్రాలు ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉంటే అక్కడ ఉన్న మలిన వస్త్రాలతో ఉన్నటువంటి యెహోషువని చూపించి యేసుక్రీస్తు ప్రభు అంటున్న మాటలు, ఒరేయ్ నిన్ను దేవుడు గద్దిస్తాడురా, నువ్వు నోరు మూసుకుపోద్ది, నీకు మా వాడు అగ్నిలో నుంచి క్లెన్స్ చేయబడి బయటకు వచ్చిన వాళ్ళలాగా ఉన్నాడు, చూసావా నువ్వు అని అంటున్నాడు అనమాట. వాడేమో అక్యూజ్ చేస్తాడు. ఈయన ఏం చేస్తాడో తెలుసా? 4వ వచనంలో అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు అంట దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడి అని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. చూసారా, దోషారోపణ చేయగలిగిన వాడు అంతవరకే వాడికి కుదిరింది. ఇంత చేసి ఆ దోషం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడు నన్ను ఒకటే శోధించాడు. శోధిస్తే నేను అనుకున్నాను వీడు చాలా మంచోడు, నా సుఖం కోరి నాకు చెబుతున్నాడని భలే ఫీల్ అయిపోయి నేను వాడితో చేతులు కలిపాను, బొక్కబారులో పడ్డాను. బొక్కబారులో పడితే ఇప్పుడు మళ్ళీ వాడే వచ్చి ఏమంటాడు తెలుసా? చూసావా మీ వాడిని తెగ రెచ్చిపోయావు నువ్వు, మీ వాడు చూడు బురదలో పడి ఉన్నాడు అని అంటాడు అనమాట. యేసుప్రభు ఏమంటాడంటే, అరే పోరా, నీకు నోరు తెరిచి ఆరోపించటమే కుదురును, కానీ నేనేం చేస్తానో తెలుసా మా వాడిని అని చెప్పి నా వంక తిరిగి, అరే నేను నీ దోషాన్ని పరిహరిస్తున్నాను రానన్నాడు. నీకు ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేస్తున్నాను రానన్నాడు. నాకు ఇది చదువుతామంటే 2 మాటలు నా మనసులోకి వచ్చినప్పుడు, సాటన్ అక్యూజెస్ బట్ జీసస్ అడాన్స్. వాడేమో మన మీద నిందారోపణ చేస్తా ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభు ఏమో మనల్ని
అలంకరిస్తా ఉంటాడు, శోభాయమానంగా తయారు చేస్తాడు, అందంగా తయారు చేస్తాడు. ఎవరి దృష్టికి? ఆయన దృష్టికి అందంగా తయారు చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు కూడా అదేగా. ఆమె అందం పెరగడం కోసం ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు అక్కడ. ఎంటైర్ స్టోరీ, ద హోల్ స్టోరీ ఆఫ్ ద బైబిల్ ఇస్ నథింగ్ బట్ హిస్ లవ్ ఫర్ us, his program of redemption for us, and the completion, the fruition of his work in my life and for my life. నా జీవితం కోసం, నా జీవితంలో ఆయన కార్యక్రమం ఏ విధంగా అద్భుతంగా ముగింపుకు వస్తుంది, అదే మొదటి నుండి చివరి వరకు. మనం ఏం చేస్తున్నామంటే ముక్కలు ముక్కలుగా పుస్తకాలుగా ఫేవరెట్ ప్యాసేజెస్ గా మనం బైబిల్ని చదువుకొని, బైబిల్ మనకి ఏ విధంగానూ కూడా అర్థం కానట్టుగా మనం ఏం చేస్తున్నామంటే ఈ మొక్కల దగ్గరే మన జీవితం మిగిలిపోతుంది. బిగ్ పిక్చర్ ని మనం అర్థం చేసుకోవడం లేదు. ఏ బిగ్ పిక్చర్? వన్స్ అగైన్ ద బిగ్ పిక్చర్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్లీనెస్. ఇదిగో ఈ మధ్యకాలంలో మళ్ళీ మిడిల్ ఈస్ట్ కోసం అని చెప్పి మళ్ళీ పుస్తకాలు చదవడం మొదలు పెట్టాను. సోలా స్క్రిప్చర్, అచ్చంగా స్క్రిప్చర్. సోలా స్క్రిప్చర్ అంటే స్క్రిప్చర్ అలోన్, లేఖనం మాత్రమే. మనం కూడా అదే చేస్తుంది. బైబిల్ సర్వే అంటే బైబిల్ మాత్రమే, బైబిల్ కోసం అన్నమాట, బైబిల్ అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్నాం. ఈ సోలా స్క్రిప్చరాలో ఈ బుక్ కి ఫార్వర్డ్ రాసినటువంటి మైకల్ హార్టన్ అంటాడు అనమాట, రెండు థీమ్స్ బైబిల్ మొత్తం మీద, గాడ్ అండ్ గాడ్లీనెస్. నేనేమి నమ్ముతానంటే థీమ్స్ ఆఫ్ ద బైబిల్ ఏంటి అంటే గాడ్ అండ్ మ్యాన్, మానవుడు, దేవుడు, మానవుడు, అంతే, ఇంకేం లేదు. ఎందుకు? గాడ్లీనెస్ అనేటువంటిది ఎవరికి సంబంధించిన విషయం అంటే నాకు సంబంధించిన విషయం. దేవుడికి నాకు ఉన్న సంబంధం నా భక్తి అనమాట. నేను ఆయన వంక చూసి ఆయనలోనికి నేను ఎదగడం అనమాట. ఆయనతో నా సంబంధం అది బ్రేక్ అయ్యి ఏలియనేషన్ లోకి, సెపరేషన్ లోకి వచ్చిందా, లేకపోతే రికన్సిలియేషన్, రెస్టరేషన్ జరిగిందా? ఎంతసేపు ఇదే, ఇంకెంతసేపు మనకు కావాల్సింది. సో మనకి ఈ బిగ్ పిక్చర్ మన కళ్ళ ముందు నుంచి పోకూడదు. బైబిల్లో ఏ బుక్ చదివినా సరే మనకు అదే కదలాడుతూ ఉండాలి, అదే మనల్ని మైండ్ ని ట్యాప్ చేస్తా ఉండాలి. కమాన్ రికగ్నైజ్ దిస్ అనాలన్నమాట. మనకి ఇది మీరు గమనించినట్లయితే గాడ్స్ ఎంగేజ్మెంట్, హ్యూమన్ మైండ్ తోటి గాడ్స్ ఎంగేజ్మెంట్. జకర్యాలోనే మళ్ళీ నన్ను ఆకర్షించినటువంటి మాటలు నేను మీకు చూపిస్తున్నాను. మొదటి అధ్యాయం 13వ వచనంలోనంట యెహోవా దూత అంట దేవుని వైపుకి తిరిగి, ఎంతకాలం ఇంకా కోపం ఉంటావు నువ్వు, కనికరించు ప్లీజ్ అని అంటే 13వ వచనంలో యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చాడంట. అబ్బా, దేవుడు కోపట్లేదు. ఇంకా కనికరం చూపించకుండా ఎంతకాలం ఉంటావు దేవా నువ్వు అని అడిగితే ఆయనకి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఆదరణతో కూడిన మధుర వచనాలంట. బైబిల్ దగ్గరికి వెళ్తే మనకి ఇదేగా దొరికేది, ఆదరణ దొరుకుతుంది. స్వీట్ గా ఉంటాయి ఆ మాటలు, మన గుండెంతా నిండిపోతుంది, కడుపు నిండిపోయినంత ఆనందం అన్నమాట. మన ముఖం మీదకి వెలుగు, మనకి కళ్ళల్లోకి వెలుగు, మన నోటి నిండా నవ్వు, మన హృదయం అంతా నవ్వు, మన ఎముకలకి సత్తువ, మన కండరాలకి బలం. ఆహా, ఎక్కడి నుంచి వస్తుంది అనంటే దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి విషయాలు, దేవుడు 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 ఎంతసేపు ఈ దేవుడు. మళ్ళీ జకర్యాలోనే ఏమన్నాడు చూసారా? 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 5వ వచనంలో నేను దాని మధ్యను నివాసినై ఉంటాను. తర్వాత 9వ వచనంలో నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును. మళ్ళీ 11వ వచనంలో నేను మీ మధ్య నివాసం చేతును. ఏంటి మీ మధ్యలోనే ఎంతసేపు? అందుకేగా వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే మాది 401 అయితే 402లోనో 403లోనో ఆయన ఇల్లు తీసుకుని ఉంటున్నాడు అనమాట. గబుక్కున వచ్చి మధ్యలో ఏంటి ఎట్లా ఉన్నావు, బానే ఉన్నావా, లేకపోతే నేను మధ్యలో వెళ్ళి నాకు కొంచెం దిగులుగా ఉంది, మన మధ్యలో నివాసం ఉండేటువంటి దేవుడు. ఎందుకోసం తెలుసా? 13వ వచనంలో అంటాడు యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఎక్కడో ఉండటం లేదు, మనకి అతీతుడిగా ఉండబోవటం లేదు, వచ్చేస్తున్నాడు మన మధ్యలోకి వచ్చేస్తున్నాడు. జెనసిస్ టు రెవల్యూషన్, దిస్ ఇస్ ద స్టోరీ. ఏదైనా తోటలో తన పిల్లలిద్దరిని ఎన్కౌంటర్ చేయడానికి వచ్చాడనమాట. యాక్చువల్ గా ఎన్కౌంటర్ చేసేటువంటి అలవాటు కాదు ఆయనకి, వాళ్ళతో పాటు ఫెలోషిప్ చేయడానికి, వాళ్ళకి తన ఫెలోషిప్ ఇవ్వడానికి రోజు వచ్చేవాడు. ఇవాళ ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అనంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం.
అప్పుడు ఆయన కూడా నిర్ణయం తీసుకున్నాడు. మనం మాట్లాడుకున్న విషయాలు చాయిసెస్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ చూడండి. సో మనకి బైబిల్ బిగ్ పిక్చర్ అర్థం కావాలి. మనం అందుకనే సింథటిక్ స్టడీ చేయడానికి ట్రై చేస్తా వచ్చాం అనమాట. అందుకే థిమాటిక్ స్టడీ చేయడానికి మనం ట్రై చేస్తూ వచ్చాం. ఎందుకు అనంటే మొదటి నుండి చివరి వరకు ఒకటే స్టోరీ, అండ్ ఇట్ ఈస్ మై స్టోరీ. ఒకటే స్టోరీ, ఇట్ ఈస్ యోర్ స్టోరీ. ఒకటే స్టోరీ, ఇట్ ఈస్ అవర్ గాడ్ స్టోరీ. మనం వీటిని విస్మరించడానికి వీల్లేదు, మర్చిపోవడానికి వీల్లేదు. మనం బైబిల్ చదివే ప్రతిసారి అది ధ్యానం కోసం కూర్చున్నా, లేదా ఏదైనా ఒక టాపిక్ మీద శ్రద్ధతో స్టడీ చేయడానికి కూర్చున్నా, ఊరికే టైం దొరికింది కదా అని ఒక బుక్ చదివేయడానికి కూర్చున్నా సరే, ఈ బిగ్ పిక్చర్ మనల్ని వెంటాడుతూ ఉండాలి. ఎక్కడైనా ఒక చిన్న సందర్భంలో మన అవగాహనలో ఏమైనా క్రొత్త ప్రశ్నలు తలెత్తితే వెంటనే ఈ బిగ్ పిక్చర్ మనల్ని ఆదుకోవాలి. ఆ బిగ్ పిక్చర్ మనతో ఏమనాలంటే, వేరే చోట ఇలా లేదు కదా, కాంట్రడిక్షన్ రావడానికి అవకాశం లేదు కదా, ఆల్ ది 66 books దే యాక్చువల్లీ టాక్ అబౌట్ ఓన్లీ వన్ థింగ్ కదా, దానికి మనకి చెప్పాలన్నమాట. మనకి నాలెడ్జ్ ఏం చేయాలంటే, ఈ నాలెడ్జ్ మనల్ని ఆ విజ్డమ్ లోకి పెంచాలి. మన మైండ్ లో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. మనకి వెంటనే దీని గురించినటువంటి అవగాహనలో గ్రోత్ రావాలి, మెచ్యూరిటీ రావాలి. మనం డౌట్ పడాల్సినటువంటి అవసరం ఉండడానికి ఎక్కడ అవకాశం లేదు. అందుకే మీకు ముందులానే నేను ఒక విషయం చూపించాను. అవసరమైనటువంటివి రహస్యాలు దేవునికి చెందితే, కానీ మనకి ఇవ్వబడినవి మాత్రం మనకి ఇవ్వబడి. ఇది ఈ స్పృహ మనల్ని వెంటాడాలన్నమాట. అందుకే ప్రభు ఏం చేశాడంటే, మన యోహాన్ గారికి ఇదిగో ఈ స్పష్టమైనటువంటి రీతిలో మొదటి నుండి చివరి వరకు తీసుకుని వచ్చి అన్ని థ్రెడ్స్ ని చాలా నీట్ గా చక్కగా కలిపి ఒకటి చేస్తున్నాడు. ఎంత అందమైనటువంటి పిక్చర్ చూడండి. పార్ట్ ఆఫ్ దిస్ పిక్చర్, ఈ అద్భుతమైనటువంటి పిక్చర్ లో మనకు కూడా షేర్ అన్నమాట. ఇది మన భవిష్యత్తు, మనకేం జరగబోతుంది, మనం ఏం సొంతం చేసుకోబోతున్నాం, మన కోసం ఏమి సిద్ధం చేసి ఉంచాడు, ఏమేమి ప్రణాళికలు వేసి ఉంచాడు, ఎలా దీనంతటిని కూడా కంక్లూడ్ చేయబోతున్నాడు. మనకున్నటువంటి గ్రేట్ ఆపర్చునిటీ అన్నమాట ఇవన్నీ అర్థం చేసుకోవడానికి. ఓకే, ప్రకటన గ్రంథాన్ని వివరించడానికి 4 రకాల వాదాలు బయలుదేరినాయి అన్నమాట. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రకరకాల వాదాలు పుట్టుకొచ్చినాయి అన్నమాట. యాక్చువల్గా చర్చ్ హిస్టరీ గమనించినట్లయితే ఏ కాలంలో ఏ వాదం పుట్టుకొచ్చింది అనేటువంటిది చదువుకుంటారు. ఎందుకోసం అంటే నేను ఈ మాట చెప్పి ఆపేస్తాను, దాని గురించి విస్తరించను. ఎందుకంటే బహుశా సంఘ చరిత్రలో నుంచి కొన్ని టాపిక్స్ ఏమైనా వరకుమార్ గారు నేర్పించేటువంటి అవకాశం ఉంది కాబట్టి, సంఘ చరిత్ర మాట్లాడాలి కొన్ని సంఘటనలైనా అని చెప్పి అనుకున్నాం కాబట్టి, సో బహుశా జరగడానికి అవకాశం ఉంది. కొంత వ్యూ పాయింట్స్ లో మార్పులు రావడానికి కూడా అవకాశం ఎక్కడొచ్చింది అని అంటే, ప్రొటెస్టెంట్ చర్చ్ కొన్ని అండర్స్టాండింగ్స్ ని మాట్లాడడం, క్యాథలిక్ చర్చ్ అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ కొన్ని థింగ్స్ ని మాట్లాడడం అన్నమాట. ఇది దానిలో ఒక వాదం ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి మాటల్ని మీరు గమనించినట్లయితే ఒక్కొక్క వాదము ఒక్కొక్క దృక్కోణంలో జరిగిందన్నమాట. కాలంలో ఒక వైపుకి చూడటం అనేటువంటిది, ప్రెటరిజం అచ్చంగా గతం వైపుకి చూస్తుంది. హిస్టారిసిజం అంటే చారిత్రక వాదం అనేటువంటిదేమో అచ్చంగా కాంటెంపరీ సిచ్యుయేషన్ అనమాట, ప్రజెంట్ సిచ్యుయేషన్ గురించి మాట్లాడుతుంది. ఫ్యూచరిజం భవిష్యవాదం ఏమంటది అని అంటే, ఇదంతా భవిష్యత్తుకి సంబంధించింది అని అంటది. ఆదర్శవాదం అన్నమంటే, ఐడియలిజం ఏమంటది అని అంటే, అసలు టైంకి ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలకి సంబంధం లేదు అని అంటున్నారు. 4 వాదాలు ఉన్నాయి. ఈ 4 వాదాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే, I'm sorry, where is this? One sec, I'm sorry. ఒక స్లైడ్ నేను మీకు చూపిద్దామని చెప్పి మీకోసం తయారు చేశాను. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇట్, జస్ట్ గివ్ మీ అ మినిట్. Please. Okay, మాట్లాడుతూ I will search for it, then I will get back to that. I'll keep talking about
థింగ్స్. ఓకే, ప్రెటరిజం అనేటువంటిది దేని గురించి మాట్లాడుతుంది? దాని గురించి మనం ఆలోచించినట్లయితే ప్రెటర్ అనేటువంటి మాటకి ఉన్నటువంటి సెన్స్ ఏంటి అని అంటే పాస్ట్ అనమాట. ఎంతసేపు పాస్టే, ఇంకా వేరే దాంతో ఏ విధమైనటువంటి సంబంధం లేదు. సో వాళ్ళు ఏమంటారు అని అంటే, నిజానికి ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఏ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ పుస్తకం రాసినటువంటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ ఈ బుక్ రాయబడింది అంటారు. అంటే అర్థం ఏంటి అనంటే, వాళ్ళ వాదం ఏంటి అనంటే, నాకు చాలా కాలం క్రితం మా ఊళ్ళోనే తెనాలిలో ఒక సహోదరుడు పరిచయం అయ్యాడు. అతను అప్పట్లో చాలా గట్టిగా వాదించేవాడు అనమాట. సుధీర్ గారు, మీకు అర్థం కావటం లేదు, ప్రెటరిజం అనేటువంటిది ఒరిజినల్ అండి అనేవాడు అనమాట. నాకు అసలు ఏమాత్రం జ్ఞానం లేదు ఈ విషయంలో. ఏంటి ప్రెటరిజం ఒరిజినల్ అని అంటాడు? ఏంటి ప్రెటరిజం? అసలు ఆ రోజుల్లో చదువుకున్నటువంటి విషయం లేదు. అప్పట్లో ఏమంటామంటే, ఇదేది ఈ ప్రకటన గ్రంథాన్ని చదువుకోవడమే కొంచెం భయంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రెటరిజం అంటే, నాకంటే చిన్న కురాడు కానీ చాలా ప్యాషనెట్ గా మాట్లాడేవాడు. దానికి తోడు అతను అప్పట్లోనే ఒక న్యూస్ లెటర్ రిలీజ్ చేసేవాడు ఈ ప్రెటరిజం అనేటువంటి వాదంతో. ఒకే ఒక్క విషయం అర్థమైంది నాకు. అతను ఏమనేవాడంటే, సార్ 70 ADలో జెరూసలేం టెంపుల్ ఎప్పుడైతే నాశనం అయిపోయిందో అప్పటితోటి ప్రకటన గ్రంథం యొక్క ఆలోచన మొత్తం అయిపోయింది, ఇంకా దాని గురించి మాట్లాడడానికి వీల్లేదు అని అన్నాడు. ఆయన ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకున్నాను నేను. ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నాడు అనిపించింది నాకు. ఒకే ఒక్క క్వశ్చన్ మైండ్ లోకి వచ్చింది. నేను ఇవాళ మాట్లాడమంటే ఇట్లా మాట్లాడతానంటే కనుక ఇలా మాట్లాడకపోవచ్చు, కానీ అప్పటికీ నాకు మైండ్కి వచ్చినటువంటి ఒకే ఒక్క విషయం ఏంటి అనంటే, 70 ADలో, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 70 ADలోనే యేసుక్రీస్తు ప్రభు వచ్చేసేయటం అయిపోయింది, అంటే సెకండ్ కమింగ్ అయిపోయింది. ఇప్పుడంతా కూడా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, హెవెన్ అండ్ హెల్ అనేటువంటివి రెండు విషయాలుగా మనకి కనబడుతున్నాయి, అంతకు మించి ఇంకేమీ లేదు అని అంటాడు అన్నమాట. నాకు వెంటనే వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, ఇది బానే ఉంది, కానీ మరి నువ్వు 70 ADలోనే యేసుక్రీస్తు ప్రభు వచ్చి వెళ్ళిపోయినట్లయితే మనం సువార్త ఎందుకు చెబుతున్నాం అని అడిగాను నేను. ఇదొక్కటే నాకు మిగిలినటువంటి ప్రశ్న, ఇంకా వేరే ఏం లేదు. అంటే తను దానికి ఏదో ఆన్సర్ చెప్పడానికని ట్రై చేశాడు. అయితే నాకు అప్పటికీ అవగాహన లేదు, సరిగా మాట్లాడలేకపోయాను కాబట్టి నేను కామ్గా ఊరుకున్నాను, ఇంకేం దాని గురించి చర్చించలేదు. ఈ మధ్య కాలంలో ఇదిగో ఈ రెవల్యూషన్ కి వేరే రకరకాలుగా సెకండ్ కమింగ్ గురించి మాట్లాడాల్సినటువంటి డాక్టరీని టీచ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఆ తర్వాత రెవల్యూషన్ అసలు బుక్ స్టడీ ఎట్లా ఉంటుంది ఏంటనేటువంటిది మామూలుగా చదువుకునేటప్పుడు, ఇలాంటి విషయాలన్నీ చదివేటప్పుడు నాకు కొంచెం అవగాహన పెరిగిన తర్వాత అతను గుర్తుకు రావటం మొదలుపెట్టాడు. ఏమై ఉంటాడు, ఏం చేస్తా ఉంటాడని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన పెద్దగా కలవడం లేదు, తన న్యూస్ పేపర్, తన ఏమంటామంటే న్యూస్ లెటర్ కూడా బయటికి రావటం లేదు. ఈ మధ్యలోనే గుర్తొచ్చాడనమాట. మేబీ తనని వెతికి పట్టుకొని తనతో కొంచెం సేపు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక పని చేశాను. ఈ విషయాలు నాకు అర్థం కాని రోజుల్లో నేనేం చేశానంటే, మీకు ఆ పేరు చెప్పుకుని ఉంటాను నేను, LT జయచంద్రన్ అని చెప్పి ఒక గ్రేట్ బైబిల్ టీచర్ ఒక ఆయన ఉన్నారు. ఆయనకి మాకు బైబిల్ టీచ్ చేశారు కాబట్టి, ఆయన ఈ విషయాలన్నింటిలోనూ మంచి పండితుడు అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఆయనకి నేను ఒక లెటర్ రాశాను అన్నమాట. ఏంటి సార్ ఈ విషయం, ప్రెటరిజం గురించి ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పి. ఆయన ఏం చేశారంటే, చాలా మామూలుగా ఉన్నటువంటి 4 వాదాలని ఆయన మెన్షన్ చేయడానికి ట్రై చేశారు. అంతే, అయిపోయింది. ఇంకా వేరే ఏం చెప్పలేదు ఆయన. చెప్పి నీ అవగాహన ఏంటని అడిగారు ఆయన నన్ను. అవగాహన ఏంటంటే నేనేం చెప్పేది దానికి, నేనేం చెప్పేది అంటే నాకేం తెలుసు, నాకు తెలియదు కదా, అది నా బాధ. నేను ఏదో కవరింగ్ ఇవ్వడానికి నేను ట్రై చేశాను. నేను సిగ్గు లేకుండా చెప్తాను ఈ విషయం, మీరేమనుకోకండి, మీరేమైనా అనుకున్నా కానీ నేను చేయగలిగింది లేదు.
కొంచెం కవరింగ్ ఇవ్వడానికి ట్రై చేశాను. కవరింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఆయన కవరింగ్ చేస్తున్నాడు అనేటువంటిది ఆయనకి అర్థమయ్యి, పెద్ద ఆయన బాగా పండితుడు, అర్థమయ్యి ఆయన నన్ను క్రాస్ చేశారు, కానీ నేను ఇంక దానికి సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పడానికి నా దగ్గర ఏం లేదు, అయిపోయింది. ఓకే, నాకు దొరకలేదు ఆ స్లైడ్, నేను ఎట్లాగో మిస్ చేసినట్టున్నాను, ఏం పర్లేదు. హిస్టారిసిజం దేని గురించి మాట్లాడుతుంది అని అంటే 4వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా మొదటి 18 శతాబ్దాల యొక్క చరిత్ర అని అంటారు అన్నమాట. అంటే రిఫార్మ్డ్ డాక్ట్రిన్ కానీ లేకపోతే కనుక ప్రొటెస్టెంట్ డాక్ట్రిన్ కానీ. దీనిలోనే మళ్ళీ 2 రకాల స్కూల్స్ అనమాట. ఒకటేమో ఓల్డర్ హిస్టారిసిజం, ఇంకొకటేమో యంగర్ హిస్టారిసిజం. 2 రకాల వాదాలు అనమాట. దీనివల్ల కాంప్లికేషన్స్ ఏ విధంగా పుట్టుకొస్తాయి అనేటువంటి తర్వాత మాట్లాడతాను నేను. మీరు నాకు అన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అంటే కనుక నేను చేయను, ఎందుకంటే నేను చేయలేను, ఎవరు చేయరు. ఎందుకోసం అంటే ఏదో ఒక విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇరుకోక తప్పదు. సో బ్యాలెన్స్డ్ గా ఉండేటువంటి బైబిల్ టీచర్స్, దీని మీద కామెంటరీస్ రాసిన బైబిల్ టీచర్స్ కూడా ఏం చేయడానికి ప్రయత్నించారంటే ఉన్నటువంటి 4 పొజిషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసి విడిచిపెట్టేశారు. మీకున్నటువంటి అవగాహన చొప్పున, ఆలోచన చొప్పున, మీరు చదివిన దాని చొప్పున, లేకుంటే మీరు నేర్చుకున్న దాని చొప్పున మీరు ఏదో ఒక పొజిషన్ తీసుకోవచ్చు. తీసుకుంటే దాన్ని బట్టి తర్వాత వేరే వేరే ఇష్యూస్ ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు. ఫ్యూచరిజం దేని గురించి మాట్లాడబోతుంది అని అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి సంగతుల గురించే మాట్లాడబోతుంది. అచ్చంగా ఇంకా వేరే ఏమీ లేదు, భవిష్యత్తు సంగతుల గురించి మాట్లాడుతుంది. ఐడియలిజం ఏమంటది అని అంటే అసలు దీనికి టైంకి సంబంధం లేదు, ఫలాని టైంలో జరుగుతుంది, ఫలాని టైంలో ఇది వస్తుంది, ఫలాని టైంలో ఇది వస్తుంది. ముందు ట్రిబ్యులేషనా లేకపోతే మిలేనియం అసలు ఉందా లేదా, లేకపోతే కనుక పోస్ట్ ట్రిబ్యులేషనా ప్రీ ట్రిబ్యులేషనా, ఏమి వీటి గురించి మాట్లాడకుండా ఏమంటది అని అంటే ఇవన్నీ సింబాలిక్ గా మనకి నేర్పించబడిని, అంతవరకే సూచనప్రాయంగా చెప్పబడి, అంతే, వేరే ఏమి లేదని అంటది. ఓకే, అయితే గొప్ప విషయం ఏంటి అని అంటే ఈ 4 స్కూల్స్ కూడా ఒప్పుకునే విషయాలు ఇవి. ఏంటి ఒప్పుకునే విషయాలు? యేసుక్రీస్తు ప్రభువుదే అంతిమ విజయం. అంటే సాతాను సంపూర్ణంగా చెరలో వేయబడతాడు, వాడి అనుచరులు మొత్తం కూడా లోపల వేయబడతారు. వాళ్ళకి ఇంకా తప్పించుకునేటువంటి మార్గం లేదు, అయిపోయింది వాళ్ళకి. ఎందుకోసం ఈ మాట చెప్పాల్సి వచ్చింది అని అంటే మనకి ఉన్నటువంటి ఆ సీజన్. ఇప్పుడు ప్రెటరిజంలో వాళ్ళు ఏమంటారు అని అంటే ఇదంతా పాస్ట్ ఈవెంట్స్ గురించినటువంటి సంగతులు అని అంటారు. వాళ్ళ ఆలోచన ఏంటి అని అంటే వాడబడినటువంటి సింబల్స్ లేదా సింబాలిజం అంతా కూడా దేనికోసం అని అంటే అప్పటికే సంఘానికి వ్యతిరేకమైనటువంటి హింస చెలరేగుతా ఉంది. ఆ హింస చెలరేగుతుంది కాబట్టి ప్లెయిన్ గా ఓపెన్ గా మాట్లాడినట్లయితే సంఘానికి హింస ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ హింసని అవాయిడ్ చేయటం కోసమని చెప్పి సింబల్స్ ని వాడారు. డైరెక్ట్ గా వీళ్ళ గురించి ఇది, వీళ్ళ గురించి ఇది, వీళ్ళ గురించి అని చెప్పినట్లయితే సంఘం మీద ఇంకా శ్రమ పెరుగుతుంది. కాబట్టి ఆ మాటలు వాడకుండా సూచనప్రాయంగా వ్రాయబడింది. ఏమైనా సరే ఈ సంగతులని జరిగిపోయిన వాటిని గురించి మాత్రమే సూచిస్తున్నాయి, భవిష్యత్తుని గురించి కాదు. అది వాళ్ళ ఆలోచన. కానీ ఏమంటారు అని అంటే కానీ ఈ హింస వలన అల్లకల్లోలపానికి గురవుతున్నటువంటి క్రైస్తవుల్ని, ఈ హింస వలన కంగారు పడిపోతున్నటువంటి సంఘాన్ని కొంచెం బుజ్జగించటం అనమాట, ధైర్యం చెప్పడం, నచ్చజెప్పడం. ఏమని ధైర్యం చెప్పడం అని అంటే మీరేమీ భయపడాల్సిన పని లేదు, అంతిమ విజయం క్రీస్తుది. క్రీస్తుది అంతిమ విజయం అయితే సంఘానిది అంతిమ విజయం. అదే అనమాట వాళ్ళు చెప్పాలని అనుకున్నది ఈ పుస్తకం ద్వారా. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఏంటి అని అంటే సో మీరేం చేయాలి? మీరు పర్సెవరెన్స్ కలిగి ఉండాలి, పట్టుదల కలిగి నిబ్బరంతో ఉండి పరిస్థితిని తట్టుకుని నిలబడాలి. మీరు ధైర్యంగా ఉండాలి. మీకు ప్రభువు రాబోతున్నాడు, ప్రభువు వలన మీకు విమోచన రాబోతుంది. ప్రభువుదే అంతిమ విజయం కాబట్టి ఆయనతో పాటు మీరు కూడా రాజ్యం వెళ్తారు. సో ఒక పక్కనేమో ఆయనది విజయం అనేటువంటి అష్యూరెన్స్, ఇంకొక పక్కనేమో మనం దానిని బట్టి ఏమైనా సరే నిబ్బరమైన బుద్ధి కలిగి ధైర్యంతో కొనసాగాలి అని ఎంకరేజ్మెంట్. మూడవది ఏంటి అని అంటే ఆ ప్రభువు వస్తానని చెప్పాడులే గాని ఇంకా ఎంతకాలం,
ఎప్పటి సంగతి మనం మాట్లాడుతుంది మొదటి శతాబ్దంలోనే ఈయన రాసేశాడు. ఇవాళేమో 20 శతాబ్దాలు గడిచి 21వ శతాబ్దంలో ఉన్నాము. ఇంతవరకు కూడా సంఘపు మనసులో ఉండేటువంటి, క్రైస్తవుల మనసుల్లో ఉండేటువంటి ఆలోచన ఏమై ఉండడానికి అవకాశం ఉందంటే, ఆయన రాకుండా ఆలస్యం చేస్తున్నాడు, తాత్సారం చేస్తున్నాడు, అసలు నిజంగా వస్తాడా రాడా, రాకపోతే గనక ఏముందిలే, ఎలా బ్రతికినా ఏమైందిలే అని నెమ్మదిగా నిర్విచార స్థితిలోకి జారిపోతున్నాం మనం. ఆయన రావడం అనేటువంటి, అంటే ఫస్ట్ కమింగ్ అనేటువంటిది ఎంత హిస్టారికల్ ఫ్యాక్టో, సెకండ్ కమింగ్ అనేటువంటిది కూడా అదే వ్యక్తి చెప్పిన మాటలు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు రాబోతున్న దినాల్లోనూ దానిని బట్టి మనం ఏ విధంగానూ నిర్విచారంగా ఉండడానికి, మత్తుగా ఉండడానికి, నిద్రమత్తులోకి జారిపోవడానికి అవకాశం లేదు. మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఆ నిర్విచార స్థితిలో జారిపోయే వాళ్ళకి, నిద్రలోకి జారిపోయే వాళ్ళకి, మృతుల మధ్యలో నిద్రించే మత్తులకి ఛాలెంజ్ అనమాట. ఒకటేమో అష్యూరెన్స్, రెండేమో ఎంకరేజ్మెంట్, మూడవదేమో ఛాలెంజ్. నాలుగవది ఏంటంటే, ఈ విషయాలు దేని గురించి మాట్లాడుతున్నాను నేను, ప్రకటన గ్రంథాన్ని వివరించడానికి ఏ స్కూల్ని తీసుకున్నా సరే, అంటే ప్రెటరిజం కావచ్చు, హిస్టారిసిజం కావచ్చు, ఫ్యూచరిజం కావచ్చు, లేకుంటే ఐడియలిజం కావచ్చు, ఏ స్కూల్ని తీసుకున్నా సరే ఈ విషయాల్ని వాళ్ళు, ఈ అన్ని విషయాల్ని వాళ్ళు ఒప్పుకుంటారు అన్నమాట. ముఖ్యంగా ఈ 3 విషయాలు. తర్వాత ప్రభు ఏమంటున్నాడు అని అంటే, ప్రభు అంటున్నటువంటి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 22వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. తర్వాత 12వ వచనంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. సో ఆయన రిపీట్ చేసినటువంటి మాట అన్నమాట, నేను వస్తున్నాను, త్వరగా వస్తున్నాను నేను. ఆ త్వరగా అనేటువంటిది ఎంతకాలం ఇంకా త్వరగా అని మనకి ఏ రకమైనటువంటి మీమాంస వచ్చినా, సందేహం వచ్చినా, సంశయం వచ్చినా రావచ్చేమో గాని ఇంకా ఏ విధమైనటువంటి సందేహాలకి అవకాశం లేదు. ఎందుకోసం అంటే, చెప్పిన వాడు ఎవరు అని అంటే, తన గురించి చెప్పబడిన వాటినన్నింటినీ కూడా చేసి చూపించిన ఆయన చెప్తున్న మాట ఏమంటే, ఇదిగో నేను వస్తున్నాను అని చెప్పి. సో మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, కన్ఫర్మ్ కావాల్సింది ఏంటంటే, ఈస్ కమింగ్ క్విక్లీ. మరి దానికేం చేయాలి మనం? దానికేం చేయాలంటే 22:17లో ఉన్నటువంటి మాట ఏం చెప్పాలనంటే, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. మనం కూడా ఏం చెప్పాలంటే, కమ్ క్విక్లీ డియర్ లార్డ్ అని చెప్పాలన్నమాట. దేవా త్వరగా రా. 20వ వచనంలో అన్నాడు చూసారా, ప్రభు అయిన యేసు రమ్ము, అయ్యా నువ్వు వచ్చేసే అయ్యా అని చెప్పి అడగాలన్నమాట. మనం కూడా ఇదిగో నేను వస్తున్నాను అని అంటే, అయ్యా నువ్వు రావడం మాకు ఇష్టం. ఎప్పుడు మనకి ఇష్టం? ఆయన రాకడికి తగినటువంటి స్థితిలో, ఆయన ప్రవచన వాక్యాలను మనం గైకొనిన స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంటే, ఆయన వస్తున్నాను అని అంటే, ఎస్ వీఆర్ రెడీ, ప్లీజ్ కమ్ అని మనం చెప్పగలుగుతాం అనమాట. సో వివరణ ఏ స్కూల్ని అనుసరించిన వివరణ అయినా సరే మనకేం పర్లేదు, కానీ దాని గురించి మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, ఇదిగో ఈ విషయాలను బట్టి ఈ ప్రకటన గ్రంథం మన చేతికి ఇవ్వబడింది. ఇంకొకటి ఏంటి అని అంటే, ప్రకటన గ్రంథం అసలు చాలా చాలా కొంచెంగా కుదించి మనం మాట్లాడాలి అని అంటే, పుస్తకం యావత్తు ఎవరి గురించి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి. ఆయన సాధించబోతున్నటువంటి విజయం గురించి. సాధించబోతున్న విజయం అని అంటే నేను ఎందుకు ఆ మాట చెప్తున్నాను? ఇదిగో పరిశుద్ధులు అందరితో కలిసి ఆ అర్మగెద్దోను యుద్ధం ఆయన గెలిచిన తర్వాత, వాడిని తీసుకుని వెళ్ళి లోపల పెట్టిన తర్వాత, సాతానుకి ఇటర్నల్ డూమ్, నిత్యత్వంలో వాడిని సంహరించిన తర్వాత, వాడిని లిమిట్ చేసిన తర్వాత, వాడిని బందీ చేసిన తర్వాత ఆయన చేయబోయేటువంటి పరిపాలన, రాజ్య పరిపాలన, దానిలో మనకున్నటువంటి భాగం యేసుక్రీస్తు ప్రభు గురించే. అయితే గొప్ప విషయం ఏంటి అనంటే, ఈ రాజుగా ఈయన కనబడుతున్నాడు, రాబోతున్నాడు కాబట్టి ఆయన ఈ సాధించినటువంటి శిలువ విజయం అనేటువంటిది మరుగున పడిపోతుంది అనంటే మరుగున పడిపోదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని గొర్రెపిల్ల అనేటువంటి ఆ సూచనతోటి, ఆ ఇమేజ్ తోటి, సింబల్ తోటి 26 సార్లు ఈ పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. అంటే ఆయన రాజుగా రాబోతున్నాడు, కానీ ఆయన దేనిగా వచ్చాడనంటే గొర్రెపిల్లగా వచ్చాడు.
దెబ్బతిని గాయపడి దెబ్బతిని తేరుకున్నాడు అనమాట. ఆ గాయం నుండి తేరుకున్నటువంటి ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే రాజుగా రాబోతున్నాడు, రాజుగా పరిపాలన చేయబోతున్నాడు. అందుకనే ఈ ఈ ఇమేజెస్ అన్నమాట ఏంటంటే ఆయనే లోక పాపాన్ని మోసుకుని పోయినటువంటి గొర్రెపిల్ల, ఆయనే యోధాగోత్రపు సింహం. సో ఆ రెండు ఇమేజెస్ కూడా ఆయనలో చాలా చక్కగా బ్లెండ్ అవుతున్నాయి అనేటువంటిది మనకి అర్థం కావాలన్నమాట. ఇంకొకటి ఏంటి అనంటే రాజుగారి, మరి రాజుగారి యొక్క వైభవం, ఆయన తేజస్సు, ఆయన మహిమ, ఆ దర్పం, ఆ అతిశయం, అదంతా కూడా ఏంటంటే మనం స్పష్టంగా చూడడానికి వీలుగా ఆ మహిమ మీద అడ్డంగా ఉన్నటువంటి ముసుగు తొలగించబడుతుంది అనమాట. దీన్ని అందుకనే నా కోరిక ఏంటంటే ఈ మాట వాడుతున్నాను అనమాట నేను. కర్టన్ రైజర్ అన్నమాట ఇది మనకి, లేకపోతే రాబోతున్నటువంటి ఈవెంట్ కి ఒక టీజర్ అన్నమాట ఇది. మనకి టీజర్ లో ఏం జరగబోతుంది అనేటువంటిది పూర్తిగా అర్థం కాదు. కర్టన్ రైజర్ లో యాక్చువల్ ఈవెంట్ ఏంటి అనేటువంటిది మనకి పూర్తిగా అర్థం కాదు. ఎవరికి తగినట్లుగా వాళ్ళు ఊహించుకొనిస్తారు, ఏం పర్లేదు. ఎందుకు అనంటే మీరు ఊహించుకుంటే వచ్చిన తర్వాత ఆ చిత్రం, ఆ మెయిన్ పిక్చర్, లేకపోతే గనక ఆ బిగ్ ఈవెంట్ అనేటువంటిది, మెయిన్ ఈవెంట్ అనేటువంటిది ఎంత స్పెక్టాక్యులర్ గా ఉంటుంది, ఎంత అన్ఇమాజినబుల్ గా ఉంటుంది, అది మనకు అర్థం కావడం అన్నమాట. అందుకని ఏం జరుగుతుంది అనంటే కొంచెం అలా ఆ అన్వెయిలింగ్ అనేటువంటిది అనమాట, కర్టన్ రైజర్ అనేటువంటిది, టీజర్ అనేటువంటిది దేవుడు మనకి ఈ పుస్తకంలో అనుగ్రహించాడు. బాగుంది. ఓకే, మనం సర్వే గమనించినట్లయితే, సర్వే గమనించడం అంటే అర్థం ఏంటి అని అంటే అసలు ఈ పుస్తకాన్ని ఏ విధంగా డివైడ్ చేయాలి అని అనుకుంటే మొట్టమొదటి అధ్యాయం అచ్చంగా ద థింగ్స్ జాన్ had already seen, అంటే అంతకు ముందే తను చూసినటువంటి ఘనమైనటువంటి దృశ్యం అన్నమాట. ఎవరిని చూస్తున్నాడు అని అంటే ఆయన్ని చూస్తున్నాడు. ఎవరిని? ప్రభువుని చూస్తున్నాడు, యేసుక్రీస్తుని చూస్తున్నాడు అన్నమాట. ఆ చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు గురించి అన్నమాట. కానీ ఆ చూసినటువంటి యేసుక్రీస్తు తోటి ఇప్పుడు తన కళ్ళెదురుగా సాక్షాత్కారమైనటువంటి యేసుక్రీస్తుని చూస్తే అమ్మో ఆయనే ఈయన గుర్తుపట్టగలిగాడు. కానీ రియాక్షన్ ఏంటో తెలుసా? ఏంటి ఆ రియాక్షన్? పదిహేడవ వచనంలో చూసారా? మొదటి అధ్యాయం 17వ వచనంలో, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. తాను చూసిన యేసుక్రీస్తు దగ్గర ఎట్లా గడిపాడు? ఆయన రొమ్మును ఆనుకుని కూర్చుని ఉండేవాడు అనమాట. యేసు ప్రేమించిన శిష్యుడు అనేటువంటి పేరు ఈయనకి. ఏమైనా డౌట్ వస్తే చెట్టు చివరిలో ఎవడబ్బా ఆ బిట్రే చేసేటువంటి, ద్రోహం చేసేటువంటి, అప్పగించే శిష్యుడు అని అంటే పేతురు సైగ చేస్తే అన్నయ్యని దగ్గరగా అడిగినటువంటి శిష్యుడు అనమాట. ఇప్పుడు ఆ అన్నయ్య ఎదురుగా నిలబడితే ఆ మహిమకి తట్టుకోలేక ఒక్కసారి ఆయన పాదాల దగ్గర చచ్చిన వాళ్ళగే పడిపోయాడు అనమాట. సో ఒక పక్కన ఏంటంటే ద జీసస్ హీ ఎక్స్పీరియన్స్డ్, మొదటి 3 వచనాల్లో, అండ్ ద జీసస్ గ్లోరిఫైడ్, తాను అనుభవించినటువంటి యేసుక్రీస్తు, తాను చూసినటువంటి మహిమా స్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు మొదటి అధ్యాయంలో. 2-3 అధ్యాయాలు అయితే కనుక ఏంటంటే ద థింగ్స్ దట్ ఆర్, ఓపెన్ బైబిల్ వాడినటువంటి డివిజన్ అనమాట. నేను ఆ డివిజన్ ఏం చేశానంటే the things seen, the things that are, and the things that will be అని అంటే నేను ఏం చేశానంటే was, is, will అని పెట్టాను అనమాట. నేను సింప్లిఫై చేసి కావాలని చెప్పి. ఈజ్ అంటే ఏంటంటే ప్రస్తుత పరిస్థితి. ఏంటి ప్రస్తుత పరిస్థితి? 7 సంఘాలు, ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకి మెన్షన్ చేస్తున్నాడు అని అంటే 7 సంఘాలకి చెందినటువంటి విషయాలు అనమాట. ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాడంటే సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఏ సంఘం అనంటే సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాడు. సూచనప్రాయంగా ఉన్నటువంటి సంఘాలని తీసుకుని వాటితోటి అడ్రస్ చేసి మాట్లాడుతున్నాడు. మనం మాట్లాడదాం వాటి గురించి తర్వాత. సో మొదటిది ఏంటి అనంటే తాను చూసినటువంటి, ఎదురుగా చూస్తూ ఉన్నటువంటి యేసుక్రీస్తుని గురించి మొదటి అధ్యాయం. 2-3 అధ్యాయాల్లోనేమో ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకి
ప్రభువు డిక్టేట్ చేస్తే ఆ లెటర్స్ రాస్తున్నాడు అనమాట. ప్రభువు ఓపెన్ గా యాక్సెప్ట్ చేయడం, కన్ఫర్మ్ చేయడం, అఫర్మ్ చేయడం, ప్రభువు ఓపెన్ గా కండెమ్ చేయడం, ప్రభువు ఓపెన్ గా ప్రామిస్ చేయడం, ప్రభువు ఓపెన్ గా ఛాలెంజ్ చేయడం. 7 సంఘాలకి ఏ విధమైనటువంటి మొహమాటం లేకుండా, ఎక్కడ మాటలు మింగకుండా చెప్పినటువంటి మాటల్ని చక్కగా రాసేస్తాడనమాట. ఈ 4వ అధ్యాయం నుంచి మనం చివరికి వెళ్ళినట్లయితే, అంటే 22వ అధ్యాయం వరకు వెళ్ళినట్లయితే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు, సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అంటే మన ప్రభువు గురించి మాట్లాడుతున్నాడు, మన గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి స్టోరీ ఈ ప్రకటన అనేటువంటిది? గొర్రెపిల్ల పెండ్లి విందు, గొర్రెపిల్ల పెండ్లిలో పెండ్లి కుమార్తె. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ 1,44,000 మంది యోధులు, 1,44,000 విమోచించబడినటువంటి ఆత్మలు, లేకపోతే కనుక బలిపీఠం దగ్గర మొరపెడుతూ ఉన్నటువంటి హతసాక్షుల ఆత్మలు, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే కనుక ఎవరి గురించో అనేటువంటి దృశ్యం అది. ఎవరి గురించి దృశ్యం అది? మన గురించినటువంటి దృశ్యమే. నేను ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభువా మా తరాలన్నీ కూడా మీ పెండ్లి విందులో పాల్గొనాలి అంటే ఏంటి కోరిక? ఇదే కోరిక. ఏంటంటే మనం పెండ్లి కుమార్తెగా ఆయన కోసం సిద్ధమై వెళ్ళాలి. పెండ్లి కుమార్తె దిగొస్తుందంటే అమ్మో ఎవరో వస్తున్నారని చెప్పి మనం గాలిలోకి ఆకాశంలోకి చూస్తామా? ఎవరంటే మన గురించే ఇదంతా, ఈ పిక్చర్ ఇంతా చేసి. సో మనకి అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, ఈ 4 నుంచి మొదటి అధ్యాయం నుంచి 22 అధ్యాయాలు చదివేటప్పుడు ప్రతి అధ్యాయంలో కూడా మనకి కనబడుతూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు గ్లోరిఫైడ్ జీసస్ క్రైస్ట్ అని యోహాను ఏ విధంగా చూశాడో మనం కూడా ఆయన్ని అలానే చూడబోతున్నాము. 2-3 అధ్యాయాల్లో ఉన్నటువంటి 7 సంఘాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే నాతో మాట్లాడుతున్నాడు, ఎందుకంటే నేనే సంఘం. నా కుటుంబంతో మాట్లాడుతున్నాడు, నా కుటుంబమే సంఘం. మనతో మాట్లాడుతున్నాడు, ఎందుకంటే మనమే సంఘం. మీరు ఇన్విజిబుల్ చర్చ్ గురించి మాట్లాడినా, విజిబుల్ చర్చ్ గురించి మాట్లాడినా, లేకుంటే చర్చ్ విదౌట్ వాల్స్ మాట్లాడినా, లేకపోతే కనుక యూనివర్సల్ చర్చ్ గురించి మాట్లాడినా సరే, లోకల్ చర్చ్ గురించి మాట్లాడినా సరే, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు 2-3 అధ్యాయాల్లో? అదిగో ఆ కాలంలో ఉన్నటువంటి ఆ సంఘాల్లో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, ఆ కాలంలో ఉన్నటువంటి ఆ సంఘాలతో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూనే ఎవరితో మాట్లాడుతున్నాడంటే మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకోసం అంటే ప్రతి లెటర్కి చివరిలో సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘములతో చెప్తున్నాడు అనమాట. అంటే మనతో చెప్తున్నటువంటి మాటలు. చాలా సార్లు ఈ పుస్తకానికి నాకు సంబంధం లేదు, ఐఎమ్ రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ బుక్ అనుకునేటువంటి అపోహలు కలగడానికి అవకాశం ఉంది. ఆ అపోహలకి ఏ విధంగానూ మనం అవకాశం ఇవ్వడానికి వీల్లేదు గాక వీల్లేదు. మనం ఖచ్చితంగా వీటన్నిటిని కూడా గమనించుకోవాల్సిందే, చూసుకోవాల్సిందే. ఆ తర్వాత 4 నుంచి 22 వరకు వెళుతూ ఉంటే రకరకాల దృశ్యాలు, రకరకాల సూచనలు, అంటే ఇమేజెస్, రకరకాల సింబల్స్ ఏంటో కనబడతా ఉంటే కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అదిగో గర్భం దాల్చినటువంటి ఒక స్త్రీ, కిరీటాలు పెట్టుకున్నటువంటి ఆవిడ, ఆమె ఎదురుగా మహాకట సర్పం. ఆ స్త్రీ శిశువుని గర్భం ధరించిన తర్వాత ఆమె ప్రసరించగానే మింగేయడానికి రెడీగా ఉంది అంటే కనుక ఎవరబ్బా స్త్రీ? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన గురించే మాట్లాడుతున్నాడు. ఘట సర్పం ఎవరు? మన మీద దాడి చేస్తున్నటువంటి శత్రువు గురించి మాట్లాడుతున్నాడు. మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు. ఓకే, అపోకలిప్స్ గురించి మాట్లాడేటప్పుడు, ఎందుకంటే ఈ మాటని నేను కావాలని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఇట్స్ ఎ బ్లెండ్ అని చెప్పి 2 మాటలు. మీరు ప్రవచనం గురించి ఆలోచించిన ప్రతిసారి, ముఖ్యంగా కృపావరాల్లో మీరు మాట్లాడిన ప్రతిసారి, లేకుంటే ప్రవక్తల్ని వివరించడానికి, ఎక్స్పోజ్ చేయడానికి, ఎక్స్పౌండ్ చేయడానికి, ఎక్సజెస్ చేయడానికి మీరు వంగూరి గారు మిమ్మల్ని ప్రోత్సహించిన ప్రతిసారి ఏం మాట్లాడతారు మీరంటే ఫోర్త్ టెల్లింగ్ అండ్ ఫోర్త్ టెల్లింగ్ మాట్లాడుతూ ఉంటారు. ఫోర్త్ టెల్లింగ్ యాక్చువల్గా ఫోర్త్ టెల్లింగ్ పైన పెట్టి ఫోర్త్ టెల్లింగ్ కింద పెట్టాలి. కానీ నేను పైన పెట్టడానికి కారణం ఏంటి అని అంటే 2 విషయాలు అనమాట. సరే, ఏమంటున్నాడు అని అంటే, మొదటి అధ్యాయంలో మళ్ళీ ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏమంటాడంటే, ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనివాడు. ఓకే, 2 విషయాలు మాట్లాడుతున్నాడు అక్కడ. ప్రవచన వాక్యాలే ఇవి. ఎంతసేపు ఎందుకోసం ప్రవచన వాక్యాలు అంటున్నాడు అని అంటే, మీకు ఒక విషయం చెప్తాను. మొదటి అధ్యాయం 19వ వచనంలో అంటాడు, నీవు చూచిన వాటిని చూసారా? అంటే థింగ్స్ యు హావ్ ఆల్రెడీ సీన్, ఉన్న వాటిని
They are there before you. All the 7 churches of Asia. వీటి వెంట కలుగుబోవు వాటిని అంటే భవిష్యత్తులో జరగబోయాయి. సో భవిష్యత్తులో జరగబోయే ఏంటి అంటే ఫోర్ టెల్లింగ్ ఇన్ అడ్వాన్స్, ముందుగా చెప్పబోతున్నటువంటి వరకు. ఫోర్త్ టెల్లింగ్ అని అంటే ఏంటంటే నీ ముందు పెట్టబోతున్నటువంటి విషయాలు, నీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి విషయాలు. ఫోర్త్ టెల్లింగ్ అంటే ఏంటంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి అన్నాడు. మనం ఏమంటాము, తమ్ముడు నువ్వు యేసుక్రీస్తు ప్రభు మాట విని ఆయనే రక్షకుడు అని చెప్పి నమ్ముతున్నావా, ఆయనలో విశ్వాసం ఉంచావా అంటే విశ్వాసం ఉంచాను. విశ్వాసం ఉంచకపోతే ఏం జరుగుతుంది అని అంటే నువ్వు ఇంకా తీర్పు కింద మిగిలి ఉంటావు, నువ్వు జీవంలోనికి వెళ్లకుండా మరణంలోనే మిగిలిపోయి ఉంటావు. ఫోర్త్ టెల్లింగ్, వాక్యం స్పష్టం చేస్తున్నటువంటి విషయాన్ని ఏ విధమైనటువంటి మొహమాటానికి తావు లేకుండా స్పష్టంగా సూటిగా చెప్పగలగడం. బైబిల్ ఎలా రికగ్నైజ్ చేస్తుంది అని అంటే, ప్రాఫెసీ అనేటువంటి దాన్ని ఫోర్ టెల్లింగ్, భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటనలు అనే దానికి ఎలా వాడిందో, ఫోర్త్ టెల్లింగ్ అనేటువంటి దానికి కూడా ప్రాఫెసీ అనేటువంటి దాన్ని మాట్లాడుతుంది. అందుకే 7 సంఘాలకి నీ బ్రతుకిది అని చెప్పి చెప్పబోతూనే 4వ అధ్యాయం నుంచి జరగబోయే సంగతులు అని చెప్పబోతున్నాడు. సో ఈ అపోకలిప్స్ అనేటువంటిది, ఈ అన్వెయిలింగ్ అనేటువంటిది, డిస్క్లోజర్ అనేటువంటిది, రెవల్యూషన్ అనేటువంటిది మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ ఫోర్త్ టెల్లింగ్ అండ్ ఫోర్త్ టెల్లింగ్. భవిష్యత్తులో జరగబోయే వాటిని ఏ విధంగా స్పష్టం చేయబోతుందో ఆ విధంగానే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి వాక్యం ఏ విధమైనటువంటి పద్ధతిలో సమాధానం చెబుతుంది అనేటువంటిది కూడా. అంటే నా బ్రతుకేంటి అనేటువంటిది ప్రకటన గ్రంథంలో నాకు స్పష్టమవుతుంది. భవిష్యత్తులో ఏమి సంభవించబోతుంది అనే దానికి నేను ఏ విధంగా సిద్ధపడాలి అనేటువంటిది చెప్తుంది. రెండింటినీ తెలియచేస్తుంది. ఫోర్త్ టెల్లింగ్ అనేటువంటి దాని మీద దృష్టి పెట్టి ఫోర్త్ టెల్లింగ్ అనేది మర్చిపోయినట్లయితే మనకి నష్టం జరుగుతుంది. ఫోర్త్ టెల్లింగ్ ఒక్కటే ఉంది, ఫోర్త్ టెల్లింగ్ లేదు అని అనుకున్నా సరే మనకు నష్టం జరుగుతుంది. ఎందుకోసం నష్టం అని అంటున్నానంటే, మళ్ళీ మొదటి అధ్యాయం 4వ వచనంలో ఆయన మళ్ళీ చెప్తున్నటువంటి మాట, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకొనువారును. అంటే ఏంటి అర్థం అని అంటే, ఉన్నటువంటి విషయాల్లో మన స్పందన ఏ విధంగా ఉండాలి అని అంటే, వాటిని గాయకొనడం, వాటికి రెస్పాండ్ అవ్వటం. అది ఫోర్త్ టెల్లింగ్ అయినా సరే, ఒకదాన్ని గుర్తుపెట్టుకుని రెండో దాన్ని విస్మరించడానికి, ఒకదాన్ని విస్మరించి రెండో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం లేదు మనకి. ఒక్కటే ఏంటంటే, దేన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎక్కడ మనం లిమిట్స్ దాటకుండా చూసుకోవాలి. బహుశా మీకు అపోకలిప్టిక్ లిటరేచర్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటిది ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ లో సురేష్ గారు ఖచ్చితంగా చెప్పుంటారు. అంతేకాకుండా వరకుమార్ గారు కూడా దాని గురించి విస్తృతంగా మాట్లాడుంటారు అని నేను అనుకుంటున్నాను. బట్ లెట్ us రిమెంబర్, ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ ఫోర్త్ టెల్లింగ్ అండ్ ఫోర్త్ టెల్లింగ్, రెండింటికి యొక్క సమాగమం అన్నమాట. ఎందుకు సింబాలిక్ అనేటువంటి మాటని మనం మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకు సింబాలిక్ అని అంటే, 300 సింబల్స్ ని ఈ పుస్తకంలో వాడడం జరిగింది. అంటే పండితులు లెక్కబెట్టినటువంటివి అన్నమాట. అంతేకాకుండా రకరకాల నంబర్స్ ని ఉపయోగించడం జరిగింది. తర్వాత ఇమేజెస్, బొమ్మల్ని వాడడం జరిగింది. ఈ రెండింటి దగ్గరికి మళ్ళీ నేను వస్తాను. సరే, ఒక 15 నిమిషాలు నేను ఆపేస్తున్నాను కావాలని చెప్పి. నేను నెక్స్ట్ క్లాస్ తీసుకుంటాను అని చెప్పి అనుకుంటున్నాను. కిషోర్, చైర్పర్సన్. అన్నా